హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్టార్ట్ చేసినప్పుడు మైక్ స్టార్ట్ అవుతుంది గుల్లె మైకు. ఇంక ఇక్కడైతే చిక్కుడుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా దీన్ని అయితే కర్రీ అయితే వండాలి, కర్రీ వేయాలి. గ్రీన్గా ఎంత బాగుంది కదా. ఇంకా మనం ఇంట్లో వండించుకునేది బాగుంటుంది. ఇంకా మంచిగా ఈ గింజలు అయితే పెద్ద పెద్ద ఉంటాయి. ఈ గింజలు మన ఇంట్లో వండించుకున్నది అయితే మస్తు ఉంటుంది కర్రీ. వీళ్ళనైతే గింజలు గివ్వే వచ్చినాయి. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు మనం మంచిగా కర్రీ అయితే వండేసుకుందాం. ఇంకా ఇది స్కిన్ ఎక్కువ ఉన్నది, అయినా గింజలు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే చిన్నగా ఉన్నాయి గింజలు. ఇట్లున్నాయి చిన్నగా. దీన్ని కడిగి ఇప్పుడైతే వండాలి. మన పోపు డబ్బు అయితే కలర్ఫుల్గా ఉంది. ఇంకా ఇదైతే ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర. అండ్ ఇందులో ఆవాలు, జీలకర్ర అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా పసుపు. ఇంకా కుండకడాయిలు అయితే వండుతా ఉన్నాను. కొన్ని ఉద్దిపప్పు, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర ఇవైతే వేసేసుకున్నా. చిక్కుడుకాయ కూర ఆల్మోస్ట్ అందరికైతే తెలుసు. వండుకుంటున్నాను, ఇవి పెడుతున్నా అంతే. అవి చిటపటలు ఆడితే వేసుకోవచ్చు. ఆనియన్ అయితే వేస్తాను. పచ్చిమిర్చి. నిన్న ఫ్రైడే మార్కెట్ కదా మాకు, ఇంకా అన్నీ తీసుకొచ్చిన అన్నమాట. ఎందుకు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం, కర్రీలోకి బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకుంటా. ఇప్పుడు కాదు, ఈ చిక్కుడుకాయ వేగినాక చిక్కుడుకాయ కడిగి పెట్టుకుంటా. ఫస్ట్ అయితే కడిగి వాళ్ళు వేసుకుంటాం. సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇందులో వేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇది ఒక చిటుక. పప్పు అంటాను, సారీ. మనం ఈ ఫ్రై అయ్యేటప్పుడే ఇందులో ఉప్పు వేసుకుంటే ఆవిరికి ఉడికిపోతాయి అన్నమాట. అండ్ కుండలో వండుతున్నా కదా, ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. కాసేపు మూత పెట్టి మగ్గించి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్నాం. మగ్గిపోతుంది ఇప్పుడు మంచిగా. ఇది రైస్ పెట్టేసా. ఇందులో వచ్చేసి నేను 2 టమాటాలు అయితే కోసేసుకుంటా ఉన్నాను. 2 టమాటాలు అయితే కోసేసా. టమాటా ముడిలో మగ్గినాక తర్వాత వేసుకుంటాం. ఇవి మగ్గినాక అవి కూడా వేసేసుకుంటాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఎమ్మి కర్రీ, చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. చూడండి, ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది మంచిగా. సూపర్ అంటే సూపర్. చూడండి, ఆయిల్లో ఉడికించిన చూడండి ఎంత బాగుందో. ఏమిగా సూపర్ అంటే సూపర్ ఎమ్మిగా ఉంది. స్మెల్ అయితే అద్దుర్స్ వస్తుంది. కర్రీ అయితే వండేస్తాను. అయిపోయి కర్రీ ఫినిష్. కర్రీ ఆఫ్ చేసేసుకుంది ఇప్పుడైతే. గ్యాస్ అయితే ఇది ఆఫ్ చేసినాక కూడా ఒక 5 నిమిషాల పాటు ఇట్నే ఉడుకుతూ ఉంటుంది. ఆఫ్ చేసేసుకుందాం గ్యాస్. అందరికైతే గుడ్ మార్నింగ్ అండి. అండ్ సండే, ఇంకా సండే స్పెషల్ ఏమనుకున్నారో చెప్పండి. మేమైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట.
కానీ వెదర్ అయితే చల్లగా ఉన్నదనమాట. ఇంకా స్నానాలు అయితే అయిపోయినాయి అనమాట. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా ఫేషియల్ ఏం చేయలేదు నేనైతే. కాకపోతే చల్లగా వస్తుంది, స్నానాలు చేసినాం కదా, చల్లగా వస్తుంది అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇలా అయితే కూర్చున్నామన్నమాట. ఇలాగైతే కూర్చున్నాము. అండ్ వీడియో చూస్తూ ఉన్నారు కానీ వీడియోకి అయితే లైక్ కొట్టలేదబ్బా. వీడియోకి లైక్ కొట్టండి. అండ్ కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకా ఊరికి వెళ్తే మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. అండ్ ఇప్పుడైతే వెళ్ళను, కాకపోతే వెళ్తే మాత్రం మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. ఆ వీడియోల కోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోను లైక్ అయితే కొట్టండి. అండ్ చాలా ఎందుకులేండి చూస్తారు, కాకపోతే లైక్ అయితే కొట్టట్లేదు, కొట్టండి లైక్ అయితే. అండ్ ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అయితే బాయ్.